ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మరి మీరందరూ కూడా విశ్వాసం అనే దానికి మారు పేరుగా ఉన్నారు, బాగా విశ్వసించారు. ఎందుకంటే మన ఛానల్లో వస్తున్న ప్రతి వాక్యమును కూడా అనుసరిస్తున్నారు, వింటున్నారు. మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారంటే మీలో దైవభక్తి ఉన్నదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ మీకు ఆ బైబిల్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే, వాక్యం వినాలనే ఆశ లేకపోతే, ప్రభువుని తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోతే మీరెవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు, మరి వాక్యాన్ని అనుసరించరు. చాలామంది చూస్తున్నారు, చాలామంది వాక్యం వింటున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తర్వాత మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నాకన్నా పెద్దవారు, గొప్ప దైవజనులు, మరి ఎక్కువ కాలం నుంచి ఆయన సేవలో ఉన్న వారందరూ కూడా ఒకవేళ ఈ బోధ వింటుంటే, నాతో దేవుడు పలికిస్తున్న ఈ మాటలు మీరు కూడా వింటుంటే మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను శిరసు వంచి. మరి నా నోట పలికిస్తున్న దేవుని ప్రతి మాట కూడా ఆదరిస్తున్నారు, మీరు వింటున్నారు, కృపలను పొందుతున్నారు. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకొని ఈరోజు వాక్య భాగంలోకి వచ్చేద్దాము. దేని గురించి కూడా దిగులు పడవద్దు, విశ్వాసం ఉంచండి. మనల్ని పుట్టించిన దేవుడు ఖచ్చితంగా మనకేం చేయాలని తెలుసు కనుక మీరు అధైర్యపడనవసరం లేదు. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నిన్ను చూస్తాననే నమ్మకం నాకుందయ్యా అని ఎప్పుడైతే మన విశ్వాసంతో ఆయనతో పోరాడతామో ఖచ్చితంగా మన విజయాలను చూస్తాము. మనం ఇంతవరకు కూడా ప్రతిరోజు ప్రార్థనలో కలిగే విజయాలు మనం చూసుకుంటూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో, ఓల్డ్ టెస్టమెంట్లో ఎంతోమంది గొప్ప దైవజనులను, ప్రవక్తలను, వారి చరిత్రలో వారు పొందిన విజయాలను దేవుని ప్రార్థనలో మనం చూసుకొని ఉన్నాము. మరి ఈ రోజు నుంచి న్యూ టెస్టమెంట్లో కొంతమందిని మాత్రమే చూసుకున్నాం. రోజు ఒకరిని వీలైతే మనం చూసుకుంటూ ఉన్నాం. అనుసరించండి, వాక్యాన్ని వినండి. ఒకవేళ చదువు రాకపోయినా బైబిల్ తీసి దగ్గర పెట్టుకోండి. నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు అనుసరించండి. మరి యేసుక్రీస్తుల వారి కాలంలో ఆయన 30 సంవత్సరాల వయసులో సేవా పరిచర్యలోకి వచ్చారు. సేవా పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఎన్నో స్వస్థత వరాలు, ఎన్నో మహిమ కార్యాలు, మహిమాశ్చర్యం కార్యములు జరిగించి ఉన్నారు ఆయన కొద్దిపాటి 3.5 సంవత్సరంల సేవానుభవంలో. వాటిలో ఎంతమందిని ఎలా స్వస్థపరిచారో, ఎన్ని తీర్చారో కొన్నిటిని మనం చూసుకున్నాం. ఒక కుష్ఠరోగి వచ్చాడంట. చూడండి ప్రియులారా, కుష్ఠరోగి అంటే ఊరికి చివర పెట్టేస్తాం, అతని ఊర్లోకి రానివ్వం మనం. అది అంటువ్యాధి కనుక వాళ్ళు వదిలే ఉచ్ఛ్వాస కూడా మనం పీల్చుకోకూడదని ఊరి చివర గవిని అవతల పెట్టేస్తాం. మోషే అహరోనుల అక్కను కూడా మిర్యాము తన తమ్ముడైన మోషే వివాహంలో ఆమె బాధపడినప్పుడు, ఆమె కోపగించుకున్నప్పుడు దేవుని శాపమునకు గురి అయినది. తన ప్రియమైన బిడ్డ మోషే పైన కోపగించుకున్నందుకు ఆమె ఊరు వెలుపట వెలివేయబడినది. తర్వాత మోషే మోకరించి ప్రార్థించి ప్రభుని క్షమాపణ ప్రార్థన చేసినప్పుడు ఆమెకు ఆ కుష్ఠ తగ్గిపోయినది. నిజమే ప్రియులారా, కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఎంతో దూరంగా పెడతాం. కానీ ఒక కుష్ఠరోగి అంట మార్కు సువార్త, మరి లూకా సువార్తలో కూడా ఉంది, కానీ మార్కు సువార్తలో చూసుకుందాం మనం ఈ రోజున. 1వ అధ్యాయము 40వ వచనం నుంచి చూసుకున్నాం. 1వ అధ్యాయము 40వ వచనం నుంచి చూసుకుంటాము. కుష్ఠరోగికి ఎంత అసలు ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ధైర్యం చాలదు. ఆయన తాకాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా, ఆయనతో మరి ముచ్చటించాలన్నా కూడా ధైర్యం చాలగా దూరంగా నిలబడి అయ్యా నేను నీ ఎదుటికి వస్తున్నానయ్యా, నన్ను స్వస్థపరచని క్షమాపణగా ఏడుస్తూ అడుగుచున్నాడంట. చూడండి ఒకసారి 40వ వచనం చూసుకుందాం. 1వ అధ్యాయం మార్కు సువార్త. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని
ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు మీరు? మోకాళ్ళుని, మోకాళ్ళతో ఉంచి, మోకాళ్ళ మీద కూర్చొని, మోకాళ్ళుని దూరంగా ఉండి ప్రార్థిస్తున్నాడంట. ఆయన యొద్దకు వచ్చాడు, కానీ ఆయన దగ్గర నిలబడే ధైర్యం లేదు అతనికి. నా దగ్గర ఉన్న జబ్బుకి ఆయన ఎదుట నేను నిలబడగలనా? నిజమే ప్రియులారా, మనం పాపం అనే కుష్టితో మనమున్నాము. కానీ ఆ కుష్టి వ్యాధి మోకాళ్ళ దగ్గర మోకాళ్ళుని ప్రభు వద్దకు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఏంటట? అయ్యా నేను బాగుపడాలి, నన్ను శుద్ధినిగా చెయ్యి, నా పాపం పోగొట్టు, నా కుష్ఠరోగం పోగొట్టు అని అలగట్లేదంట. నీకిష్టమైతే తండ్రి, నీకిష్టమైతే నా కుష్ఠరోగం బాగు చేయమని అడిగాడంట. చూడండి ప్రియులారా, ప్రభుకి ఇష్టమైతేనే మనకి ఏదైనా జరుగుతుంది. ప్రభుకి ఇష్టం లేకుండా, యేసు ప్రభు వారికి నచ్చకుండా మనం ఏది అడిగినా కూడా జరగదు ప్రియులారా. నీకిష్టమైతే, 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 నీకిష్టమైతే అంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉన్నావా? ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు అడగాల్సిన స్వతంత్రం నీకు వస్తుంది. అడిగే ఒక మాటకి నీకు ధైర్యం వస్తుంది. నీకు ఇష్టమైన బిడ్డను కానయ్యా నేను ఎన్నోసార్లు నీ దృష్టిలో తప్పిపోయిన దానను, తప్పిపోయిన వాడను. ఎందుకంటే ఆయన పాపిని రక్షించే దేవుడు. ఆయన సేవ పరిచర్యలో ఆయన చేసిన పనులన్నీ కూడా ఇలాంటివే. పాపుల కోసం తన ప్రాణం పెడుతున్నాను, నా కోసం నేను సంతోషంగా పెడుతున్నాను. ఒకరిమ్మంటే ఇవ్వట్లేదు, నా ఇష్టపూర్తిగానే పెడుతున్నాను. ఆయన ఇష్టపూర్తిగా మనకు ప్రాణం పెడుతున్నాడు. అందుకని ఈ కుష్ఠరోగి అడుగుతున్నాడని నేను అనుకుంటున్నాను. అయ్యా నీకు ఇష్టమైతే, నీకు ఇష్టపడి నువ్వు మీ ప్రాణాన్ని మా కొరకు ఇచ్చావయ్యా. నీ ప్రియమైన తండ్రి యెహోవా దేవుని ఆజ్ఞ ప్రకారం నీవు చేసావయ్యా. నీ ఇష్ట ప్రకారమే నీ ప్రాణాన్ని ఇచ్చావయ్యా. ఈరోజు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా. నీవు అడుగుతున్నావా ప్రియుడా, ప్రియురాలా, దేవుని బిడ్డలారా, మీరు అడుగుతున్నారా? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. అయ్యా నేను ఎదుట ఎన్నోసార్లు తప్పిపోయిన దానం, తప్పిపోయిన వాడనయ్యా. ఈ లోకపు ఆశలతో జీవిస్తున్న వాడనయ్యా. అందువల్ల నేను పాపమని కుష్ఠుని తెచ్చుకున్నాను. నా కుష్ఠరోగం పోవాలంటే నీకు ఇష్టమైన తండ్రి, నీకు ఇష్టమైతే శుద్ధినిగా చేయమని ప్రాధేయపడుచున్నాడంట. అసలు ఎంత విశ్వాసం ఉంది ఆ కుష్ఠరోగికి? ఆ కుష్ఠరోగికి ఎంత విశ్వాసం ఉందంటే, ఏదైనప్పటికీ నేను ప్రభువుని వెళ్ళి అడగాలనుకున్నాడు, ధైర్యం చేసుకున్నాడు. నీవు ధైర్యంగా వచ్చే మోకాళ్ళని ప్రార్థిస్తున్నావా? నాకు బిడ్డలు లేదని దిగులు పడుతున్నావా? నాకు ఉద్యోగం లేదని దిగులు పడుతున్నావా? నాకు సొంత ఇల్లు లేదని దిగులు పడుతున్నావా? నేను సరిగ్గా ఈ లోకంలో తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాను దిగులు పడుతున్నావా? వాటన్నిటి కొరకు నీవు దిగులు పడవలసిన లేదు. నీవు దేవుని యందు చూసి దేవుని యందు విశ్వాసం ఉంచితే వాటి కొరకు నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ప్రభు నీకేం చేయాలో తప్పక చేస్తాడు. నీవు ప్రభుని అనుసరించు, విశ్వాసం ఉంచు. ఒక కుష్ఠరోగి ఏ విధంగా ఆ విశ్వాసం ఉంచే ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధినిగా చెయ్యి, నీకు ఇష్టమైతేనే. దట్స్ ఆల్. నీవు అడుగుతున్నావు, ప్రభా నీకు ఇష్టమైతే నాకు బిడ్డలు ఇయ్యాలి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ, నీకు ఇష్టమైతే నాకు రక్షణ మార్గం కల్పించాయి, నీకు ఇష్టమైతే నన్ను పరిశుద్ధాత్మతో నింపమయ్యా. అడుగుతున్నావు నువ్వు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను అందరికీ బాప్తిసాలు ఇస్తుంటే ఆయన దేవుడిగా కొలిచారు. నేను దేవుణ్ణి కాదు, నా వెనక వచ్చుచున్నవాడు ముఖ్యమైన ఆయన చెప్పుల వారిని మోయటకైనను ఆ చెప్పుల మోయటకైనా నేను యోగ్యుడను కాదు, పాత్రను కాను అని అందరికీ బాప్తిసం ఇస్తూ వస్తున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా వచ్చి ఆయన దగ్గర బాప్తిసం తీసుకున్నారు. అయ్యా మీరంతటి వారికి నేను బాప్తిసం తీయాలా? ఇప్పటికి ఇది కానిమ్ము అని చెప్పాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం బాప్తిసం ఇవ్వగానే ఆయన బాప్తిసం తీసుకొని ఆ ఒడ్డుకు వస్తున్నప్పుడే తెల్లని పావురం ఆయన పైన వచ్చి పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆయన పరిశుద్ధాత్మతో నింపినది. ఇప్పుడు మనకి సరైన పరిశుద్ధాత్ముడు అనే దానికి గుర్తింపు ఉన్నది మనకి. అందులో ఆ ముందు పేజీలో చూసుకోవచ్చు. మనం మార్కు సువార్త 1వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అది నాకన్నా శక్తిమంతుడు వస్తాడని చెప్తున్నాడు మార్కు సువార్త 1వ అధ్యాయంలో. వీలైతే చదవండి మొదటి అధ్యాయం, మొదటి నుంచి వీలైతే చదవండి మీరందరూ కూడా. విశ్వాసం కలిగిన బిడ్డని ఎప్పుడు కూడా అవిశ్వాసపరచడు, బిడ్డని ఎప్పుడు కూడా తీసివేయడు. దావీదు మహారాజు అడుగుతున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసివేయకమయ్యా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము.
నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు. నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించినది, పాపంలోనే నేను పుట్టినవాడను. ఎంత చక్కగా దావీదు మహారాజు తన క్షమాపణ ప్రార్థనలు ఎన్ని ఉన్నాయో అసలు లెక్కకు మించి ఉన్నాయి. ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్క లైన్ చదువుతుంటే దాన్ని వివరించాలంటే మనకు ఎంతో టైం పడుతుంది. కానీ అంత టైం మనకు లేదు ప్రియులారా. కొంచెం కొంచెంగానైనా తెలుసుకుందాం మనం. ఎందుకంటే అంతా తెలుసుకునే శక్తి, ఆ తెలివితేటలో దాన్ని అర్థం చేసుకునే భావాలు మనకు తెలియదు ప్రియులారా. అందుకని కొంచెం కొంచెంగా మన జీవిత కాలంలో ఆయన తెలుసుకున్నాం, క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఎప్పుడైనా కష్టపడి పని చేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని ఉంది. కష్టపడినే కొంచెం కొంచెంగా దేవుని వాక్యాలు మనం తెలుసుకున్నాం. ఈ కుష్ఠరోగి అడుగుచున్నాడు, అయ్యా నీ శుద్ధుడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయమన్నప్పుడు ఆయన కనికరపడి చేయి చాపాడు, కనికరపడ్డాడు. నీ పైన ప్రేమ చూపించాడు, నీ పైన దయ చూపించాడు, నేను తన బిడ్డగా అంగీకరించాడు. ఎందుకంటే నీ మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది అసలు? ప్రభుని ఎప్పుడైనా అడిగావా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి, నీకు ఇష్టమైతే నాకు కావాల్సిన కార్యాలన్నీ చేయి, నీకు ఇష్టమైతే నీ బిడ్డగా నన్ను చేర్చుకో. పొట్టి చక్కయ్య పాపములని తుడిచివేసి ఇతడును అబ్రహాం కుమారుడని చెప్పిన తండ్రి, నన్ను కూడా ఆ లిస్టులో చేర్చుమయ్యా అని అడిగావని ఎప్పుడైనా? అప్పుడు ప్రభు వారు చెప్తున్నాడు, నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము. ప్రభుకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్తున్నాడు ప్రభు. నాకు ఇష్టమేనయ్యా, నీవు శుద్ధుడు కమ్ము, నీవు బాగుపడు. ఎందుకంటే ముందు ఆయన్ని రికమెండేషన్ అడిగాడు, నీకు ఇష్టం ఉందా లేదయ్యా, నీకు ఇష్టం ఉందా లేదా నన్ను శుద్ధిని చేయటం, నేను బాగుపట్టు, నీకు ఇష్టం ఉందా లేదయ్యా? నీవు అడుగు, ఈరోజు తీర్మానం చేసుకో, మోకాళ్ళ మీద కూర్చో. విశ్వాసములకు గుర్తు కాన్స్టాంటినోపుల్ అని ఒక ఆయన ఉండేవాడు. అప్పట్లో గ్రంథాల్లో చదివి ఉన్నాను, నేను అది పుస్తకాల్లో చదివాను. కాన్స్టాంటినోపుల్ అనే ఆయన టర్కీ దేశంలో ఉండేవాడు, ఇస్తాంబుల్ ప్రాంతంలో నివసించేవాడు, ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడుగా చెప్పుకోవాలి మనం. ఆయన చెప్పాడంట, ఎక్కడెక్కడ యేసు ప్రభు వారి శిష్యులు వారి సమాధులు ఉన్నాయో అవన్నీ తొంగేసి వారి ఎముకలు ఒక్కొక్కరిగా విడివిడిగా కట్టుకొని తీసుకురమ్మని చెప్పాడంట. అవన్నీ తీసుకొచ్చేసరికి రౌండ్గా సమాధులు చేసి పెట్టాడంట. 12 సమాధులు రౌండ్గా, గడియారంలో రౌండ్గా ఏ విధంగా 1, 2, 3 ఆ గంటలు ఉంటాయో అదే విధంగా రౌండ్గా సమాధులతో పెట్టాడంట. మధ్యలో కూడా ఒక సమాధి పెట్టాడంట. 12 సమాధులు తవ్వి పెట్టి మధ్యలో ఒక సమాధి తవ్వి పెట్టాడంట. తోమా సమాధి చెన్నైలో సమాధి చేయబడితే అక్కడి నుంచి ఆ ఎముకలు కూడా తెప్పించాడంట. మొత్తం తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క సమాధిలో పెట్టేశాడంట. 12 సమాధుల్లో 12 మరి వారి అని ఎముకలు తీసుకొచ్చి మధ్యలో ఒక సమాధి ఉందంట. అడిగారంట పక్కన వాళ్ళు, అయ్యగారు ఈ మధ్యలో సమాధి ఎవరికి? 12 సమాధులకి 12 గుంటలు తవ్వారు కదా, మరి ఈ గుంట ఎవరికి? ఈ సమాధి ఎవరికి? ఎవరి కోసం తవ్వారు? అది నా కోసమే తవ్వుకున్నాను, మీకోసమా? మీరెందుకు మధ్యలో ఉండాలి? ఇప్పుడు శిష్యులంటే వారికి ఒక గుర్తింపు ఉంది. ఆయన ప్రభు రాకల్లో వచ్చినప్పుడు, ఆయన 2వ రాకల్లో ఆ ప్రభు లేచి వస్తున్నప్పుడు శిష్యులను కూడా తీసుకెళ్తారు. మరి మీరెందుకున్నారు మధ్యలో? మీరు శిష్యుడు కాదు కదా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం వినండి ప్రియులారా. ఆ 12 మందిని తన పరలోక సైన్య సమూహంతో ఆయన తిరిగి వస్తున్నప్పుడు తీసుకెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తాడని, ఆ మధ్యలో ఉన్న నన్ను చూడకుండా వెళ్ళలేడు కదా ఆయన. 12 మంది శిష్యులను తీసుకువెళ్తున్నప్పుడు మధ్యలో ఉన్న నన్ను ఎక్కువ కాదు కదా, నన్ను తీసుకెళ్తాడు. అందుకోసమే నేను మధ్యలో ఉన్నాను. చప్పట్లు కొడదాం ఒకసారి. ఎంత విశ్వాసం అంటే ఆ కాన్స్టాంటినోపుల్ అనే ఆయనకి ఎంత విశ్వాసం అంటే, నిజముగా ఆయన వచ్చి ఆ 12 మందిని తీసుకెళ్తున్నప్పుడు నేను కూడా ఆయన సమూహంలో కలిసిపోవాలని ఆశగా తన సమాధి కూడా మధ్యలో తవ్వించుకున్నాడంట. మరి మనం ఎంతవరకు విశ్వసిస్తున్నాం, ఎంతవరకు నమ్ముతున్నాం? ఆయన రాకడతో వచ్చేటప్పుడు ఆయన తన పరలోక సైన్య సమూహంతో వేలాది దూతలతో ఆరాధింపబడుతూ వస్తున్నప్పుడు, మనల్ని ఆయన తీసుకువెళ్ళాలని అనుకున్నప్పుడు నీవు సిద్ధపడి ఉన్నావా?
నీవు సిద్ధపడి ఉన్నటువంటి ఏంటి? విశ్వాసం. నీకు ఆ విశ్వాసం ఉందా? నీకు ఆ విశ్వాసం కావాలంటే నీవు ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు దేవుని స్తుతించాలి, ప్రతిరోజు దేవుని వలె జీవించాలి. ఆయన చెప్పిన మోషే ధర్మశాస్త్ర ప్రకారం కొన్ని ఆజ్ఞలను పాటించాలి. 10 ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు నీవు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో వెళ్ళిపోతావు. కాన్స్టాంటినోపుల్కి ఎంత నమ్మకం ఉందో చూడండి. అలాగే కుష్ఠరోజు కూడా ఎంతో నమ్మకం ఉండే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయమని. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. నిజముగా ఆయన మన కుటుంబ వైద్యుడు. ఎలాంటి అనారోగ్యం కావచ్చు, ఎలాంటి పాపభీతి కావచ్చు, ఎలాంటి భయం కావచ్చు, ఎలాంటి దిగులు కావచ్చు, సమస్తము నీవు ఇష్టపడితే, నీవు ఆయన ఇష్టపడి మోకాళ్ళు నీ ప్రభువా నీకు ఇష్టమైతే నాకు సహాయం చేయమని అడుగు, ఖచ్చితంగా చేస్తాడు. పరలోక సైన్య సమూహంతో వచ్చేటప్పుడు నిన్ను నన్ను కూడా తీసుకెళ్తాడు. ఆ బాటలో మనం పయనిద్దాం. వింటున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మరి ఒక్క రోజు, రేపటి రోజున మరి ఒక్కరితో మనం కలుసుకుందాం. దేవుని వాక్యంలో అందరము కూర్చొని విందాము, ఆయన దీవెనలు పొందుదాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.